దానికి కారణం ఎవరో తెలుసా అండి? చిన్ననాటి నుంచి పడిన విత్తు. యేసన్న గారు ఆ విత్తిన వాక్యాలు మహావృక్షాలు అయిపోయినాయి కనుక, ఆ మహావృక్షం కింద సేద తీర్చుకుంటూ, ఆశీర్వదించబడుతూ అవి ఎందరికో పంచడానికి నాకు అవకాశం. నేను ప్రసంగించే ప్రసంగాలలో కూడా అన్ని నా దేవుడు డైరెక్ట్ గా నాకు ఇచ్చేస్తేనే చెప్పేస్తున్నాను అని అయితే కాదండి. నేను విన్నవి కూడా నేను ఏవైతే చూసానో, ఏవైతే విన్నానో పెద్ద పెద్ద అయ్యగారు, దేవరాజు అయ్యగారు ఉపదేశాల నుంచి తీసుకుంటాను. యేసన్న గారి సువార్తల నుంచి తీసుకుంటాను. అవన్నీ కొన్ని కొన్ని సార్లు నాకు నేను చెప్పాలి అనుకున్నప్పుడు స్ట్రాంగ్ గా మరి మోకరించి ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అవుతున్నప్పుడు అవి జ్ఞాపకం చేస్తారు ప్రభువారు నాకు. అవి నేను వెంటనే కొన్ని పాయింట్స్ తీసుకొని వచ్చి అలా చెప్తూ ఉంటానన్నమాట. కనుక ఆహ్, రాంగ్‌గా అనుకోవడానికి ఏమీ లేదండి. ఆహ్, సో ఆయన ప్రసంగాలు వింటే గనక ఏ ఒక్కరు కూడా